ముద్రగడ పద్మనాభం గారి మరణం, ఆ తర్వాత పరిణామాలపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్‌పీఎస్ ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. ప్రజలు ప్రతిదీ నిశితంగా గమనించాలని, మరీ ముఖ్యంగా యావత్ కాపు యువత, కాపు సమాజం, కాపు ప్రజాప్రతినిధులు, కాపు సంఘాలు నిశితంగా గమనించాలని సూచించుకుంటూ బహిరంగ లేఖ కేఆర్‌పీఎస్ రాష్ట్ర చైర్మన్ కాజా సత్యనారాయణ, వర్కింగ్ చైర్మన్, కన్వీనర్, కోఆర్డినేటర్, కన్వీనర్లు మొత్తం మీద 5 మంది సంతకాలతో ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం బతికుండగా వేధించారు, మరణించాక కూడా రాజకీయం చేయడం ఏంటి అని ఆ లేఖలో ప్రశ్నించిన వాళ్ళు ఆయన ఆత్మను క్షోభకు గురి చేస్తారా అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలకపక్షం ముద్రగడ అనారోగ్యం, మరణానంతరం కూడా రాజకీయం చేసే ప్రయత్నాలకు పాల్పడిన తీరునందరూ గమనించాలి అని చెప్పి ఆ లేఖలో కోరిన వాళ్ళు, వ్యక్తిగత అనారోగ్యాన్ని సైతం రాజకీయాలకు వాడుకోవడం, వారి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను రాజకీయం చేయడం, కన్న తండ్రిపైనే కూతురిని ఉసిగొల్పడాన్ని గమనిస్తే మన వేలితో మనకల్లే పొడుస్తున్నారనే విషయం అర్థమవుతోందని, కొత్తగా కాపులను కాపులతోటే చంపించే సంస్కృతికి తెరలేపుతున్నారని, విజయవాడలో చనిపోయిన వ్యక్తి చంపిన సీఐ కూడా కాపులేనని బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులే ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, ఎన్టీఆర్కు పథకం ప్రకారం ముద్రగడను దూరం చేసిందెవరో అందరికీ తెలుసునని, ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ తన పదవికి రాజీనామా చేసి బలమైన కాపు ఉద్యమం చేపట్టి 7 రోజుల అమరణ దీక్షతో సాధించిన జీవో 30 అమలు చేయకుండా తుంగలో తొక్కిందెవరో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, రాజకీయ స్వార్థం కోసం కూతురును జనసేనలో చేర్పించి కన్న తండ్రిని తిట్టించిందెవరు అనే విషయం కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసని, తల్లిదండ్రులను కనీసం తన ఇంట్లోకి రానివ్వని కూతురు ఆయన మరణం తర్వాత ఆడిన సానుభూతి డ్రామాకు ఒక వర్గం భారీ ప్రచారం కల్పించడంలో ఎవరి ప్రమేయం దాగి ఉంది అని ప్రశ్నించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి చివరికి మాటకు కట్టుబడి పేరు మార్చుకుంటే కులం మార్చుకున్నారంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరు అని ప్రశ్నించారు. ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు వెతికితే ఎవరి వెనక ఎవరి ప్రయోజనాలున్నాయో కాపు సమాజం గమనించాల్సిన అవసరం ఉందని, చివరికి అధికార లాంఛనాలను సైతం ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టు, వాటిని మరెవరూ అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి మాజీ మంత్రి అంత్యక్రియలకు అధికార లాంఛనాలనేటివి ఎవరి భిక్ష కాదని, అది ఆనవాయితీ అనే విషయం తెలియదా అని ప్రశ్నించిన కేఆర్‌పీఎస్ ముద్రగడ కుటుంబ సభ్యులే అధికార లాంఛనాలు వద్దని స్పష్టంగా చెప్పినా కూడా పోలీసులు ఎవరి ఒత్తిడితో చేయడానికి ప్రయత్నించి ముద్రగడ ఆత్మకు శాంతి లేకుండా చేయాలనుకున్నారు అని చెప్పి వాళ్ళ లేఖలో ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాకినాడ జిల్లాకు ముద్రగడ పద్మనాభం, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేర్లు పెట్టి కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కేఆర్‌పీఎస్ ఆ లేఖలో అయితే డిమాండ్ చేశారు.